ప్రేక్షకులకి స్వాగతం. మొలకల చెరువులో ఘనంగా సీనియర్ ఎన్టీఆర్ 29 వర్ధంతి వేడుకలు. తంబలపల్లి నియోజకవర్గం మొలకల చెరువు మండల 3 రోడ్ల కూడలిలో మొలకల చెరువు మండల కన్వీనర్ పాలగిరి సిద్ధ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి వేడుకలు కార్యకర్తలు, నాయకులు మధ్యన అత్యంత వైభవంగా నిర్వహించారు. పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి రావడానికి పలువురు నాయకులు కొనియాడారు. నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి స్థానిక ప్రజలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల కన్వీనర్ పాలగిరి సిద్ధ మాట్లాడుతూ, తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన సత్తా నందమూరి తారక రామారావుదని, ఆయన మరణ వార్త విని అప్పట్లో ప్రపంచమే స్తంభించిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ సిద్ధ, నాయకులు కేశవులు, సుధాకర్ నాయుడు, విజయ్ కుమార్, మౌల, ప్రతాప్, జేసీబీ సుధాకర్ నాయుడు, చాను, గంగాద్రి, శంకర్ నారాయణ, నాగమల్లప్ప, శివన్న, వెంకటస్వామి, భాస్కర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తంబాలపల్లి నియోజకవర్గంలో మొలకల చెరువు మండలంలో ఈరోజు మన దేవుడు నందమూరి తారక రామారావు గారు 29వ వర్ధంతి మొలకల చెరువు మండలంలో ఘనంగా టీడీపీ కుటుంబ సభ్యులు, నాయకులు అందరూ పెద్ద ఎత్తున జయంతి కార్యక్రమం వర్ధంతి కార్యక్రమం మొలకల చెరువులో జరుపుకోవడం జరిగినది. ఆయన చేసిన సేవా పార్టీ స్థాపించిన 3 నెలల్లోనే గవర్నమెంట్ అధికారంలోకి తెచ్చిన ఘనత మన ఎన్టీ రామారావు గారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగానే తెచ్చిన ఘనత మన ఎన్టీఆర్ గారు. ఇది చాలా తెలుగువారికి ఈరోజు ఆయన లేని లోటు చాలా తీర్చలేము. మనము ఈరోజు మండలంలో తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ దీనికి హాజరైనందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఆంధ్రుల ఆరాధ్య దైవం కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మొలకల చెరువు హెడ్ క్వార్టర్ నందు టీడీపీ కుటుంబ సభ్యులందరూ కలిసి వర్ధంతి ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషదాయకం. ఒకప్పుడు తెలుగోడి దెబ్బ ఢిల్లీ అబ్బా అనే విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్ది తెలుగు పేద ప్రజల కోసం కూడు గూడు గుడ్డ అనే నిదానంతో పార్టీ స్థాపించిన 9 నెలలకి అధికారంలోకి వచ్చి ఈరోజు మన ఆంధ్ర సంవత్సరాలుగా తెలుగుదేశం ఆయన తెచ్చిపెట్టిన జెండాను మర్చిపోలేని పరిస్థితి అని అందరూ గుర్తు చేసుకోవాలని ఆయన 29వ వర్ధంతిని మనం ఎప్పటికీ వర్ధంతి కాదు, ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా చేస్తూనే ఉంటామని తెలియజేస్తూ అందరికీ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన అందరికీ అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి 29వ వర్ధంతి సందర్భంగా మొలకల చెరువులో పార్టీ సీనియర్ కార్యకర్తలు, గ్రామ కమిటీ అధ్యక్షులు, క్లటర్ ఇన్ఛార్జీలు, మండల కన్వీనరు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు అందరూ కలిసి ఈరోజు చాలా భారీ ఎత్తున ఘనంగా వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన 6 నెలల్లోనే అధికారంలోకి పార్టీని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఒక ఆర్టీసీ కండక్టర్ను ఎమ్మెల్యే చేయడము మన ఎన్టీఆర్కే దక్కిందని ఈ విధంగా గర్వంగా చెప్పదలుచుకున్నాను. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్.